దిద్దుబాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో. మన గతానికి మనం రానున్న దినాలకి అర్థమయ్యేది ఏంటంటే మనలో ఉన్న దిద్దుబాటు. అప్పట్లో ఆయన బాగా లోకానుసారంగా ఉండేవాడయ్యా, అప్పట్లో ఆయన బాగా లోక సంబంధమైన మాటలు మాట్లాడేవాడయ్యా, అప్పట్లో ఆయన బాగా లోకపు స్నేహాలతో ఉండేవాడయ్యా. ఇప్పుడు ఆయన దిద్దుకున్నాడు, ఇప్పుడు ఆవిడ మార్చబడింది, ఆవిడ హృదయం దిద్దబడింది. ఆయన అంతటా ఆయనే దేవుని యొక్క మార్గములో ఆయన జీవితాన్ని సరిదిద్దుకున్నాడు అనే వివేకం మనకు కలగాలి. మనకి మనమే మన హృదయాన్ని దిద్దుకునే వారిగా ఉండాలండి, దిద్దుకునే వారిగా ఉండాలి. పరిశుద్ధ పౌలు ఆయన హృదయాన్ని దిద్దుకున్నాడు. దేవుడు స్వయాన కనపడి ఎందుకు హింసిస్తున్నావు సౌలా అని అడిగినప్పుడు ఆయన ప్రభువా ఇక నుంచి నేను నిన్ను ఆరాధన చేస్తానని ఒక తీర్మానం తీసుకున్నాడు. గత జీవితంలో నుంచి ఆయన దిద్దుకున్న ఒక గొప్ప సంఘటనది. మనం కనీసం మన రోజువారీ అలవాట్లు మార్చుకోలేకపోతున్నాం. ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తామా? చెయ్యం, దిద్దుకోం.